కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మరోసారి మొండి చేయి చూపారని బాపట్ల జిల్లా రేపల్లె పట్టణ సిపిఎం కార్యదర్శి సిహెచ్ మణిలాల్ విమర్శించారు. సామాన్యులకు కోతలు, సంపన్నులకు సంపదలని, అభివృద్ధి నిరోధక బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. విభజన హామీలను పూర్తిగా అటకెక్కించారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధ్యత తన ముసలి కన్నీరు కార్చిన ప్రధాని గత 8 ఏళ్లుగా ద్రోహం చేస్తూనే వచ్చారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు కె రమేష్, జి ధర్మరాజు, బి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ మరోసారి ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగినటువంటి పరిస్థితి. ఈ బడ్జెట్ మొత్తం దేశవ్యాప్తంగానే మొత్తం పేదలు, కార్మికులు, కష్టజీవులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి బడ్జెట్గా ఉంది. సంపన్నులకి ఉపయోగపడే బడ్జెట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కేంద్ర బడ్జెట్ని మనం పరిశీలిస్తే ఎవరైతే ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం ప్రణాళిక ప్రకారం మేము ముందుకెళ్తామని చెప్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఉందో, ఈ నిరుద్యోగ సమస్యను కానీ అట్లనే ధరలు తగ్గించడం కోసం ద్రవ్యోల్బణానికి దానికి సంబంధించి కానీ, లేదు వ్యవసాయాన్ని ఆదుకోవడం కోసం రైతులు పోరాటం జరిగినప్పుడు రైతులకి మద్దతు ధరకు కానీ, ధాన్యం సేకరణ కానీ వీటన్నిటికి సంబంధించిన దాంట్లో ఎరువులకు సంబంధించిన వాటికి కానీ వీటన్నిటికి కూడా కోతలు ఇచ్చిన పరిస్థితి. ప్రజలకు ఉపాధి కల్పించేటువంటి ఉపాధి హామీ పథకంలో 30% కోతలు విధించింది. గృహ నిర్మాణానికి సంబంధించి దేశవ్యాప్తంగానే గత 2022-23 ప్రతిపాదనల ప్రకారం 77,000 కోట్లు ఉన్న దాన్ని 50,000 కోట్లకు కుదించిన పరిస్థితి, సుమారు 20,000 కోట్లు కుదించింది. అట్లనే వివిధ రంగాలు కేంద్ర ప్రభుత్వ పథకాలుగా ఉన్నటువంటి ఐసిడిఎస్, మధ్యాహ్న భోజనము, విద్యుత్తు, జలవనరులకు సంబంధించి బడ్జెట్ మొత్తం కూడా కేటాయింపులన్నిటి కూడా తగ్గించిన పరిస్థితి. దీనిలో కొంతమేరకు ఏంటంటే మధ్యతరగతికి సంబంధించి ఆదాయము పన్నుకు సంబంధించిన దాని మీద కొంతమేర పరిమితులు పెంచారు. ఈ ఒకటి మినహాయించి మిగిలినటువంటి బడ్జెట్ మొత్తం కూడా రూపాయకరితనంగా ఉంది. ఈ బడ్జెట్ మొత్తంగా చూస్తే ఎన్నికలకు సంబంధించిన రాష్ట్రాలు, కర్ణాటకకు సంబంధించి వెనకబడిన ప్రాంతాల కోసం 5,000 కోట్లు పైగా బడ్జెట్లు కేటాయించారు. అంటే ప్రాంతాల వారి ఎన్నికలను బట్టి బడ్జెట్లు కేటాయింపులో ఉన్న పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన రాయలసీమ లాంటి ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం విభజన చట్ట హామీల్లో భాగంగా మాది బాధ్యత అని చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి బడ్జెట్లు కేటాయింపులు లేదు.